హలో ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో మీ మొబైల్తో చేయకూడని 5 పనులు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీ మొబైల్తో ఎప్పుడు 5 పనులు చేయకూడదు. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో బ్యాటరీ అనేది ఎప్పుడు 20% కన్నా తక్కువ ఉంచొద్దు. 20% కన్నా తక్కువ ఉంచినట్టయితే ఎప్పుడైతే మీరు 20% కన్నా తక్కువ ఉన్న మొబైల్ యూజ్ చేస్తారో అప్పటి నుంచి మీ మొబైల్ అనేది ఖరాబ్ అవుతుందని మనకు సిగ్నల్ ఇస్తుందండి ఫ్రెండ్స్. ఏంటంటే 20% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసినట్టయితే మన మొబైల్ బ్యాటరీ అనేది దాని కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటూ మెల్లమెల్ల అనేది పూర్తిగా డెడ్ అయిపోతుంది. అలా మీరు 20% కన్నా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ అనేది యూజ్ చేయకూడదు. మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ ఉన్నప్పుడే యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 27% ఉంది, అలానే యూజ్ చేస్తున్నాం అనుకో 20% కన్నా ఏదో ఒకసారి 2 సార్లు అలానే డైలీ ఎప్పుడు యూజ్ చేసినట్టయితే మన ఫోన్ అనేది బ్యాటరీ మాత్రమే కాకుండా ఫోన్కి కూడా అది ఎఫెక్ట్ తీసి ఫోన్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి మనం ఏంటంటే ర్యామ్ క్లీనర్, బూస్ట్ క్లీనర్, యాప్ క్లీనర్ ఇలాంటి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేయొద్దు. ఇన్స్టాల్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, యాప్స్ అనేది మరో యాప్స్ని ఇన్స్టాల్ చేయమంటుంది. మరే యాప్స్ అట్లనే ఆ ఒక్క యాప్స్ 3-4 యాప్స్ని ఇన్స్టాల్ చేయమంటుంది, అన్ఇన్స్టాల్ చేయమంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మనకి ఏంటంటే ఆ యాప్స్ వల్ల వచ్చే లాభం ఏముండదు, యాప్స్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అలా మరిన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మన ఫోన్ అనేది స్లో అవుతుంది, మన బ్యాటరీ బ్యాకప్ అనేది స్లో అవుతుంది, బ్యాటరీ కూడా లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి థర్డ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మన రీసెంట్ యాప్స్ని, క్యాష్ బ్యాటరీస్ని ఎప్పుడు క్లీన్ చేయొద్దు అంటే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్నాయి మాత్రం క్లీన్ చేయొద్దు. ఊరికనే క్లీన్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటివి డైలీ యూజ్ చేస్తుంటాం. అలాంటివి ఏం చేయాలంటే క్యాష్ బ్యాటరీస్, రీసెంట్ యాప్స్ క్లోజ్ చేయకుండా అలానే ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేది మనం డైలీ ఫర్ 1 అవర్కి ఒకసారన్నా, మినిమంలో 1 అవర్కి ఒకసారన్నా ఓపెన్ చేస్తాము. అలాంటిది ఏం చేయాలంటే మనం రీసెంట్ యాప్స్లో అలానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఊరికనే రీసెంట్ యాప్స్, క్యాష్ బ్యాటరీస్ అనేది క్లీన్ చేసినట్టయితే ఏమవుతుందంటే మన బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. మన బ్యాటరీ అవి క్లోజ్ చేస్తే మన బ్యాటరీకి స్ట్రెస్ పడుతుంది, అలాగే మన పవర్ అని కన్జ్యూమ్ చేసేది కూడా బ్యాటరీ దగ్గర నుంచి. అందుకని బ్యాటరీ అనేది ఎక్కువ ఖర్చు చేస్తుంది, తక్కువ కాలం వస్తుంది. అలాగే మన సిపియూకి అనేది స్ట్రెస్ అవుతుంది. మనం ఒక్కొక్క క్లోజ్ చేసినట్టయితే సిపియూ నుంచే మనం ప్రాసెసింగ్ అనేది స్లో అయిపోతుంది. అదేవిధంగా మనం ఏంటంటే ఫోర్త్ వచ్చేసి మన ఫోన్ అనేది ఎవరికి ఇవ్వద్దు. ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళు స్పై చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం యాప్ లాక్ అనేది యూజ్ చేయాలి. యాప్ లాక్ అంటే మనకు క్యాల్సి లాక్ ఒకటి ఉంటుంది. అలాంటి యాప్ లాక్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే క్యాల్సి లాగానే ఉంటుంది చూడడానికి, కానీ యాప్ లాక్ అది యాప్ లాక్ యూజ్ చేసి మనం దేనికంటే ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్కి, ప్లే స్టోర్కి, ఒకటి షేర్ ఇట్కి, మూడింటికి మనము యాప్ లాక్ అనేది లాక్ వేసినట్టయితే ఏమంటే మనం ఎవరన్నా మన ఫ్రెండ్స్ మన ఫోన్ని స్పై చేయాలన్నా కానీ, హ్యాక్ చేయాలన్నా కానీ మనము ఆ మూడింటికి యాప్ లాక్ అనేది యూజ్ చేసినట్టయితే ఏంటంటే వాళ్ళు ఒకవేళ యాప్ పంపించాలనుకున్నా కానీ షేర్కి వెళ్ళి పంపిస్తారు, లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారు. అలాంటప్పుడు మనం మూడింటికి యాప్ లాక్ వేసినట్టయితే వాళ్ళు స్పై చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, స్పై చేయలేరు కూడా. అలాగే మనం ఏంటంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు మన సెట్టింగ్స్లో అన్నోన్ సోర్సెస్ అనే టిక్ మార్క్ ఎనబుల్ చేసి పెట్టుకుంటాము. అది ఎప్పుడంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎనబుల్ చేయాలి. అదే ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏంటంటే డిజేబుల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు మన ఫోన్తో ఎలాంటి పని చేయలేరు, జస్ట్ చూస్తారు అంతే, గ్యాలరీ అవి ఇవి ఫొటోస్ చూస్తారు. అలాగే మనం ఏంటంటే మన సోషల్ నెట్వర్కింగ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి దానికి కూడా మనం యాప్ లాక్ అనేది యూజ్ చేయాలి ఇతరులకు ఇచ్చినప్పుడు. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మన మొబైల్ని రూట్ చేయకూడదు. రూట్ చేసినట్టయితే ఏమవుతుందంటే మన సెక్యూరిటీ పర్పస్ అనేది లో అయిపోతుంది. సెక్యూరిటీ 7 లెవెల్స్ వరకు ఉంటుంది, అది అనేది తగ్గిపోతుంది, సెక్యూరిటీ మొత్తం పోతుంది. అలాగే వారంటీ ఉన్నట్టయితే 1 ఇయర్ వారంటీ వస్తుందిగా ఆన్లైన్లో కొన్న మొబైల్స్కి, ఆ వారంటీ అనేది పోతుంది. రూట్ ఎందుకు చేస్తారంటే చాలామంది గేమ్స్ని హ్యాక్ చేయడానికి, వైఫైని హ్యాక్ చేయడానికి రూట్ చేస్తారు. ఆ రూట్ చేయడం వల్ల అన్ని గేమ్స్ హ్యాక్ అవ్వవు, అదేవిధంగా అన్ని పాస్వర్డ్స్ కూడా హ్యాక్ అవ్వవు. జస్ట్ వీక్ పాస్వర్డ్స్ ఉన్నాయి హ్యాక్ అవుతుంది, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి హ్యాక్ అవ్వవు వైఫైవి. ఈ విధంగా రూట్ చేయకండి. రూట్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి కానీ అడ్వాంటేజెస్ మాత్రం ఉండవు. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ 5 పనులని మీ మొబైల్తో చేయకూడదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ టైప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.